అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 3,24,334 కోట్ల 234 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో విద్యారంగానికి, తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి 26,954 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్లో 8.22% బడ్జెట్ని కేటాయించింది. గత సంవత్సరం 23,104 కోట్లని 7.56% కేటాయించగా, ఈ సంవత్సరం మేము ఇది పెంచాము. సుమారు 3,500 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ పెంచాము, గొప్పగా పెంచామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మంత్రులు అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా తెలంగాణ రాష్ట్రానికి, విద్యారంగానికి, అభివృద్ధికి ఉపయోగపడినటువంటి బడ్జెట్ అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది. సుమారు 16,500 కోట్ల రూపాయలు హైర్ ఎడ్యుకేషన్కి కేటాయించినటువంటి బడ్జెట్లో 3,500 కోట్ల రూపాయలు, స్కూల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కేటాయించిన బడ్జెట్లో 16,500 కోట్ల రూపాయలు కేవలం జీతాల కోసమే. అంటే మొత్తం 19,20 కోట్ల రూపాయలు కేవలం జీతాల కోసమే బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉన్నది. స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విద్యా కమిషనే చెప్పింది కనీసం 18% నిధులు కేటాయించాలి అని. అది కూడా ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా ఒక ముఖ్యమైన సిఫారసు విద్యా కమిషన్ చెప్పింది. ఆరోపణలో చూసినా సుమారు 58,496 కోట్ల రూపాయలు విద్యారంగానికి విద్యా కమిషన్ చెప్పిన సిఫారసు ప్రకారం కేటాయించాల్సినటువంటి నిధులు. కానీ ఎక్కడా కూడా బడ్జెట్లో పేర్కొన్న పరిస్థితి లేదు. అలాగే ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గురుకులాలు 1,003 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 662 గురుకులాలు ఈరోజు అధ్యయనాలు నడుస్తూ ఉన్నాయి. సంక్షేమ వసతి గృహాల అధ్యయనాలు నడుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కేజీబీవీ బిల్డింగ్లకి నూతన బిల్డింగ్ లేని పరిస్థితి ఉన్నది. ఈ అధ్యయనాలకి సొంత భవనాలు నిధులు లేవు. అలాగే ప్రధానమైన సమస్య యాజమాన్యాలు, విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందుతున్న సమస్య, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుంచి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 నుంచి 26 వరకు సుమారు 2.5 సంవత్సరాల బడ్జెట్ ఈరోజు పెండింగ్ నిధులు ఈరోజు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి. సుమారు 8,500 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి ఒక్క రూపాయి కేటాయించలేదు. కేవలం 4,434 కోట్లు స్కాలర్షిప్ల కోసం రాబోయే ఈ అకాడమిక్ ఇయర్ కేటాయిస్తామని చెప్పారు. అలాగే హాస్టల్స్ రిపేర్లు ఉన్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నాయి.